హలో మామ, ఈ వీడియోలో నేను డ్రాగన్ ఎలా రెవల్యూషన్ ఆర్మీని క్రియేట్ చేశాడు, డ్రాగన్ అండ్ అకాయినుకి మధ్య రిలేషన్షిప్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మామ. అలాగే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ పెట్టాను, అందులోని వీడియోస్ని చూసి నచ్చితే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. డ్రాగన్ చైల్డ్హుడ్ నుంచి చాలా డిస్టెన్స్గా రెస్పాన్సిబుల్ లేని వాళ్ళగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. దానికి రీజన్ ఏంటంటే తన ఫాదర్ గార్పు వచ్చి తన భర్త కన్నా 1 year ముందే 22 years ఏజ్లోనే మెరీన్స్లో జాయిన్ అయ్యాడు. బట్ డ్రాగన్కి తన మదర్ గురించి ఎక్కువ డీటెయిల్స్ కూడా తెలియదు. అయితే డ్రాగన్ మదర్ ఒక సెలెస్టియల్ డ్రాగన్ లేదా నోబెల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి అని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ థియరీ రాండం కాదు మామ, డ్రాగన్ అనే నేమ్ సెలెస్టియల్ డ్రాగన్ కి ఆపోజిట్ లో ఉంది. సో డ్రాగన్ వరల్డ్ గవర్నమెంట్ సిస్టమ్ ని అపోజ్ చేయడము పర్సనల్ అని అనిపిస్తుంది. అంటే అతను పుట్టడమే వరల్డ్ గవర్నమెంట్ ని ఛాలెంజ్ చేయడానికి పుట్టినట్టు ఉన్నాడు. ఎగ్జాంపుల్ డ్రాగన్ క్యారెక్టర్ ని హనుమంతుడు ఫాదర్ అయిన వాయుదేవుడిని ఇన్స్పైర్ గా తీసుకొని డ్రాగన్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు మామ. సో ఫ్రీడమ్, డివైన్ రెబిలియన్ అండ్ ఇన్హెరిటెడ్ పవర్ కాన్సెప్ట్స్ వచ్చి డ్రాగన్ లో కనిపిస్తున్నాయి. ఈ యాంగిల్లో చూసుకుంటే డ్రాగన్ ఒక సెలెస్టియల్ అని అనిపిస్తుంది. బట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ వచ్చి గోవా కింగ్డమ్ స్టోరీ మామ. గార్ప్ ఎక్కడి నుంచి వచ్చాడో మీకు తెలుసా? గోవా కింగ్డమ్ నుంచి వచ్చాడు. ఇక్కడ గోవా కింగ్డమ్ వచ్చి చాలా స్పెషల్ అయి ఉంటుంది. బికాస్ 20 రాజ్యాలు కలిసి ఈ వరల్డ్ గవర్నమెంట్ ని పవన్ చేశారు కదా, అందులో ఈ గోవా కింగ్డమ్ కూడా ఉంటుందని అనిపిస్తుంది. బట్ డ్రెస్రోసా, అలబాస్టా లాంటి స్ట్రాంగ్ హిస్టారికల్ ప్లేసెస్ తో కంపేర్ చేస్తే గోవా కింగ్డమ్ చాలా దూరం మామ. అయితే అలబాస్టా అండ్ డ్రెస్రోసాని రూల్ చేసిన కింగ్స్ వైట్ సెంచరీ ఆన్సెస్టర్ కి సంబంధించిన వాళ్ళు. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సెయింట్ జల్మా అనే ఒక సెలెస్టియల్ డ్రాగన్ పర్సనల్ గా గోవా కింగ్డమ్ కి విజిట్ చేశాడు. బట్ ఎక్కడో ఉన్న గోవా కింగ్డమ్ కి ఎందుకు విజిట్ చేశాడు? అలాగే అన్ని సీస్ లో కన్నా చాలా వీక్ సీ వచ్చి ఈస్ట్ బ్లూ మామ. అయితే ఎందుకని సెలెస్టియల్ డ్రాగన్ అక్కడికి వెళ్ళాడు? ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే గానీ వెళ్ళాడు. మేబీ ఏం గార్పు వచ్చి సెలెస్టియల్ డ్రాగన్ ఆర్ నోబెల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని లవ్ చేయడం వల్ల సెయింట్ జల్మాక్ తన కోసం ఏమైనా వచ్చాడేమోనని అనిపిస్తుంది. గార్ప్ లాంటి పవర్ఫుల్ ఆకి యూజర్ కి బ్యాలెన్స్డ్ మ్యాచ్ అంటే స్ట్రాంగ్ నోబెల్ లేడీనే. ఇలా చూస్తే డ్రాగన్ బర్త్ కి అండ్ రెవల్యూషన్ కి ఒక డీపర్ కనెక్షన్ ఉందని అనిపిస్తుంది. ఇక డ్రాగన్ 2 worlds కి పుట్టాడు. ఒకటి జస్టిస్ కి, ఇంకొకటి పవర్ కి. అలాగే డ్రాగన్ కూడా ఫస్ట్ నేవీలో పనిచేశాడు. ఆ తర్వాత వరల్డ్ గవర్నమెంట్ లో జస్టిస్ లేదని జస్టిస్ కోసం రెవల్యూషనరీ ఆర్మీని క్రియేట్ చేసి ఉంటాడు. అయితే డ్రాగన్ తన చైల్డ్హుడ్ లో డ్రాగన్ తో ఎక్కువ టైం ని స్పెండ్ చేయలేదు. బికాస్ గార్పు నేవీలో జాయిన్ అయ్యి సీస్ ని పెట్రోలింగ్ చేయడంలో చాలా బిజీగా ఉంటాడు. ఇది మాత్రం ఖచ్చితంగా జరిగి ఉంటుంది. కానీ డ్రాగన్ చిన్న వయసులోనే గోవా కింగ్డమ్ లో ఉన్న క్రూయల్ సిస్టమ్ ని, హై టౌన్ లో ఉన్న నోబెల్స్ అండ్ రిచ్ పర్సన్స్ వచ్చి లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటే, బట్ పూర్ పీపుల్స్ మాత్రం ఫుడ్ తినడానికి కూడా మనీ లేదు. అలాంటి కండిషన్స్ లో ఉన్నారు. అది డ్రాగన్ చూసి వరల్డ్ లో ఉన్న ఇన్ఈక్వాలిటీ అండ్ ఇన్జస్టిస్ ని అప్పటి నుంచే ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. బట్ డ్రాగన్ వరల్డ్ గవర్నమెంట్ లో జాయిన్ అవ్వమని గర్పడి మరిన్ అయ్యేలా డ్రాగన్ లో ఒక థాట్ ని ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేశాడు. ఎలా అయితే లూపీని అండ్ ఏస్ ని అడిగాలో అలా. బట్ వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఏంటంటే డ్రాగన్ గార్పాత్ ని ఫాలో చేసి నేవీ మీద నమ్మకం పెట్టుకొని వరల్డ్ గవర్నమెంట్ లో 7 years ఏజ్ లోనే జాయిన్ అయ్యాడు. అప్పుడు గార్ప్ ఏజ్ వచ్చి 39 years, ఇంకా ప్రైమ్ స్టేజ్ లోనే ఉన్నాడు. ఇక రాక్స్ డిజెబెక్స్ తో లెజెండరీ బ్యాటిల్ అయిపోయాక ఆ టైంలో మెరీన్స్ ఒక మ్యాసివ్ డెట్ ని పే చేయడానికి వెళ్లిపోయారు. ఇక్కడ రాక్స్ డిజెబెక్స్ వచ్చి 20 billion బేరెస్ వర్తైన క్రూని లీడ్ చేసి సెలెస్టియల్ డ్రాగన్స్ మీద అటాక్ చేశాడు. ఈ వార్ లో గార్పా అండ్ గోల్డ్రీ రాజెస్ ఇద్దరు కలిసి రాక్స్ పైరట్స్ ని డిఫీట్ చేయడం కోసం ఫస్ట్ టైం టీమ్ అప్ అయ్యారు. అయితే డ్రాగన్ అప్పటికి జస్ట్ నేవీలో జాయిన్ అయ్యాడు మామ. గాడ్ వ్యాలీ బ్యాటిల్ లో పార్టిసిపేట్ చేయలేదు. బట్ ఆ ఇన్స్టెంట్ డ్రాగన్ ని రెవల్యూషనరీ ఆర్మీని క్రియేట్ చేయడానికి ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. ఇక్కడ డ్రాగన్ కూడా ఒక ప్రాడజీ, షార్ప్, స్ట్రాంగ్ అండ్ వెరీ అబ్జర్వెంట్. ఇక ఆ రోజు తను వరల్డ్ గవర్నమెంట్ లో ఉన్న డార్కెస్ట్ సీక్రెషన్స్ తెలుసుకొని రివీల్ చేశాడు. డ్రాగన్ సమూహం గాడ్ వ్యాలీకి వెళ్ళి అది జస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ మాత్రమే కాదు, అది ఒక సీక్రెట్ టోర్నమెంట్ స్టేజ్ కూడా. ఎవరీ 3 years సెలెస్టియల్ డ్రాగన్స్ నాన్ గవర్నమెంట్ ఐలాండ్ మీద ఇలాంటి హంటింగ్ గేమ్స్ ని కండక్ట్ చేస్తారు. హోలీ నైట్స్ అక్కడ ఉన్న జనాల మీద హంటింగ్ గేమ్స్ ని కండక్ట్ చేయడం డ్రాగన్ తన ఓన్ ఐస్ తో చూసి వరల్డ్ గవర్నమెంట్ యొక్క డార్క్ సీక్రెట్స్ ని తెలుసుకొని ఉంటాడు. అలాగే ఆ సిస్టమ్ లో తన ఓన్ ఫాదర్ గార్పా అందులో పార్ట్ అవ్వడం చూసి షాక్ అయిపోతాడు. ఇక ఆ తర్వాత గాడ్ వ్యాలీ ఇన్సిడెంట్ గురించి అన్ని రికార్డ్స్ మాయమైపోయాయి. బట్ డ్రాగన్ గార్డ్స్ అన్ను అలాగే తనలో నోబుల్ బ్లడ్ లైన్ ఉంది. అండ్ ఫ్యూచర్ లో అడ్మిరల్ అయ్యే టైంలో గాడ్ వ్యాలీలో ఆ రోజు ఏం జరిగిందో ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ తెలుసుకునే పొజిషన్ లో ఉన్నాడు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే డ్రాగన్ అండ్ అకాయిను ఏజ్ వచ్చి ఆల్మోస్ట్ సేమ్ మామ. సో అకాయిను కూడా అప్పుడు అక్కడే ఉండే పాసిబిలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అకాయిను జస్టిస్ వచ్చి అబ్సల్యూట్ జస్టిస్. గాడ్ వ్యాలీ ఇన్సిడెంట్ జరగడానికి మెయిన్ రీజన్ వచ్చి రాక్స్ పైరట్స్ అని మొత్తం బ్లేమ్ అంతా వాళ్ళ మీదే వేస్తాడు. బట్ డ్రాగన్ డీప్ గా సెర్చ్ చేసి కేయాస్ లో హిడెన్ ట్రూత్స్ ని ఫైండ్ అవుట్ చేశాడు. గాడ్ వ్యాలీలో రాక్స్ యొక్క మెయిన్ గోల్ వచ్చి సెలెస్టియల్ డ్రాగన్స్ ని డెస్ట్రాయ్ చేసి వరల్డ్స్ ని రీసెట్ చేయాలని ఫైట్ చేశాడు. దానివల్ల రాక్స్ ని అందరూ క్రిమినల్ గా అజ్యూమ్
చేసుకున్నారు, బట్ తన ఐడియాలజీ వచ్చి స్లేవ్స్ కి చాలా డీప్ గా కనెక్ట్ అయింది. ఎగ్జాంపుల్, వైట్ బీడ్ హోమ్లాండ్ డేంజర్ లో ఉంటే వరల్డ్ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయలేదు, దానికి బదులుగా ఎక్స్ప్లాయిట్ చేసింది. అలాగే కైడో 7 years ఏజ్ లో ఉన్నప్పుడు అతను చాలా పవర్ఫుల్ అని వేరే వాళ్ళకి అమ్మేశారు. ఈ రాక్స్ క్రూ వచ్చి రూత్లెస్ అయినా కూడా బట్ వాళ్ళని కలిపింది ఒకటి హెడ్రేడ్. ఎస్పెషల్లీ మొరిన్స్ కి అండ్ అకైలు లాంటి వాళ్ళకి రాక్స్ ఒక థ్రెట్ అని అనుకున్నారు. కానీ డ్రాగన్ కి ఒక డౌట్ వచ్చింది, ఇక్కడ రియల్ విలన్స్ ఎవరు? ఇక్కడ రాక్స్ గోల్ వచ్చి సేస్ కి కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అయ్యి వరల్డ్ ని రూల్ చేయడం. బట్ తను ఉన్న పైరేట్ ఐలాండ్ ని బ్రూటల్ అండ్ లాలాస్ గా లీడ్ చేశాడు. కానీ రాక్స్ యొక్క ఫ్లాస్ ను చూసి డ్రాగన్ చూసిన నిజాలని మర్చిపోలేదు. ఈ గాడ్ వాల్ లోనే ఫస్ట్ ఫ్యూచర్ రెవల్యూషనరీ ఆర్మీ మెంబర్స్ అయిన కూమా, జెన్నీ అండ్ ఇవాంకా అపియర్ అయ్యారు. ఇక డ్రాగన్ వాళ్ళకి వరల్డ్ గవర్నమెంట్ తో నిలబడి ఫైట్ చేయడానికి ఫ్యూచర్ లో రెవల్యూషనరీ ఆర్మీని క్రియేట్ చేశాడు. అయితే డ్రాగన్ ఈ గాడ్ వాల్యూ ఇన్సిడెంట్ తో ఒక రిలీజన్ కి వస్తాడు. ఇక్కడ వాళ్ళ రియల్ ఎనిమీ వచ్చి పైరట్స్ కాదు, మొరిన్స్ కాదు, ఓల్డ్ సిస్టమే ప్రాబ్లం. పీస్ అనే ముసుగు వెనుకల పాలిటిక్స్ నడుపుతున్నారు, దాన్ని బానిసత్వం అని కంట్రోల్ చేయడం అని రిలీజ్ అవుతాడు. ఇలాంటి యానిమీ థియరీస్ ఇంకా కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని ఆన్ లో పెట్టుకోండి మామ. అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక నెక్స్ట్ మరిన్ని యానిమీ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. సో ఫైనల్ గా చెప్పాలంటే శారదా ఒక మంగేకో షేరింగ్ అనే అబిలిటీ కొంచెం పెయిన్ యూజ్ చేసిన ప్లానటరీ డెవస్టేషన్ అబిలిటీ లాగా ఉంది. పెయిన్ కూడా ఒక బ్లాక్ స్పియర్ ని క్రియేట్ చేసి టార్గెట్ ని తన దగ్గరికి పుల్ చేస్తాడు. అది నరుటో విఎస్ పెయిన్ ఫైట్ లో చూసాము. అలాగే మాదరాకి 6 పాత్ పవర్స్ వచ్చాక మల్టిపుల్ బ్లాక్ స్పియర్స్ ని క్రియేట్ చేయడం చూసాము. అవి శారదా బ్లాక్ హోల్స్ లాగా ఉన్నాయని అనిపిస్తుంది. అలాగే పెయిన్ గ్రావిటీ పవర్స్ ని యూజ్ చేసి శారదా లాగా ఫ్లై కూడా అయ్యాడు. ఇన్ఫాక్ట్ పెయిన్ హినాటాన్ని స్కై లోకి లిఫ్ట్ చేసి గ్రౌండ్ మీదకి త్రో చేసిన సీన్ లో కూడా గ్రావిటీని యూజ్ చేశాడు. కానీ అది అట్రాక్షన్ కాదు, అలాగే రిపెల్ కూడా కాదు, టోటల్లీ డిఫరెంట్. దీన్ని బేస్ చేసుకుంటే శారదా యొక్క మంగేకో షేరింగ్ అండ్ పవర్స్ దేనిగాని యొక్క గ్రావిటీ బేస్డ్ పవర్స్ యొక్క వేరియేషన్స్ లాగా అనిపిస్తున్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే శారదా ఓహిరోమేని యూజ్ చేసినప్పుడు స్కై లో తన మంగేకో షేరింగ్ అండ్ ప్యాటర్న్ కనిపించింది. నరుటో సిరీస్ లో యూజువల్లీ గెంజుట్సుని యూజ్ చేసినప్పుడు మాత్రమే ఇలా కనిపించే మూమెంట్స్ ఉంటాయి. బట్ ఓహిరోమే అబిలిటీ వచ్చి గెంజుట్సు కాదు, కానీ శారదా యూజ్ చేసిన అబిలిటీలో ఏడా డౌజుట్సు డిజైన్ లాగా ఉంది. ఈ బేసెస్ చూస్తుంటే శారదా అబిలిటీకి అండ్ ఏడా డౌజుట్సుకి కనెక్షన్ ఉందేమో అని అనిపిస్తుంది. ప్లస్ మూన్ మీద ఉన్న పీపుల్స్ బ్లడ్స్ లో కూడా సిమిలర్ ప్యాటర్న్స్ ని చూసాము. సో ఏదైనా డీపర్ లింక్ ఉందా లేదా చెస్ట్ స్టైల్ కోసం పెట్టారో తెలియదు మామ. ఇక శారదా సెకండ్ మంగేకు స్టెబిలిటీకి వస్తే నేను చెప్పినట్టు శారదా యూజ్ చేసిన అన్ని టెక్నిక్స్, తన రైట్ అయితే యూజ్ చేసిన పవర్స్, ఫ్లయింగ్, బ్లాక్ హోల్స్ ని క్రియేట్ చేయడము, పీపుల్ అండ్ ఆబ్జెక్ట్స్ ని పుల్ చేయడము, గ్రావిటీని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయడము, ఇవన్నీ తన రైట్ అయితే యూజ్ చేసినవి. సో ఇది ట్రూ అయితే శారదాకి ఇంకో మంగేకు అబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. మరి అదేమై ఉంటుంది? శారదా మదర్ సాక్రా కాబట్టి హీలింగ్ అబిలిటీస్ అయి ఉంటుందని చెప్పవచ్చు. బట్ శారదా నెక్స్ట్ అబిలిటీ వచ్చి టైమ్ మ్యానిపులేషన్ అయి ఉంటుంది. ఎందుకంటే సన్ యొక్క సింబల్ వచ్చి టైం తో బాగా కనెక్ట్ అవుతుంది. సో ఉరుమినేమ్ ని యూజ్ చేశారంటే మేబీ శారదా లెఫ్ట్ ఐ లో టైం బేస్డ్ పవర్ ఉంటుందేమో. యాక్చువల్లీ క్యాలెండర్స్ అన్ని సన్ యొక్క పొజిషన్ ని బేస్ చేసుకుని క్రియేట్ చేస్తారు. సన్ రైజ్ అండ్ సన్సెట్ ని యూజ్ చేసి టైం ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. సో హీలింగ్ అబిలిటీ కాకుండా శారదా నెక్స్ట్ మంగేకు షేరింగ్ అనే అబిలిటీ వచ్చి టైం బేస్డ్ పవర్ ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ టెంపోరలాక్ అండ్ రివర్షన్. టెంపోరలాక్ అంటే ఏంటంటే శారదా ఒక స్పెసిఫిక్ మూమెంట్ లో పర్సన్స్ ని, ఆబ్జెక్ట్స్ ఆర్ సీన్స్ ని ఫ్రీ చేసి కంప్లీట్ గా డేటా లాక్ చేయడము. దాంతో పాటు ఫిజికల్ కండిషన్, చక్ర ఫ్లో, పొజిషన్స్ అన్ని లాక్ అవుతాయి. ఇది గెంజుట్సు లాగా కాకోకుండా రియల్ వరల్డ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇక రివర్షన్ అంటే ఏంటంటే శారదా ఈ పవర్స్ ని యూజ్ చేసి అపోనెంట్స్ ని లూప్ లో ట్రాప్ చేయొచ్చు, ఫెటల్ ఇంజరీస్ ని హీల్ చేయొచ్చు, అలాగే బ్యాటిల్ ఫీల్డ్ లో జరిగిన డ్యామేజెస్ అన్ని కూడా రీసెట్ చేయొచ్చు. ఒకవేళ శారదాకి ఇలాంటి పవర్ఫుల్ అబిలిటీస్ వచ్చాయనుకోండి, డెఫినెట్ గా తన బాడీ మీద హెవీగా స్ట్రైన్ అనేది పడుతుంది. అలాగే లాంగ్ కూల్ డౌన్ పీరియడ్ ఉండాలి. అంటే పవర్స్ ఒకసారి వాడినాక మళ్ళీ యూజ్ చేయడానికి టైం పడుతుంది. ఇలా జరుగుతుంది కాబట్టి ఈ పవర్స్ ని క్యాజువల్ గా వాడలేరు, టైమింగ్ అండ్ ప్రిజన్స్ తో యూజ్ చేయాలి. కానీ ఇది కొంచెం టూ మచ్ గానే నాకు అనిపిస్తుంది మామ. సో బేసికల్లీ శారదాస్ నెక్స్ట్ అబిలిటీ వచ్చి ఓరియోమికి ఆపోజిట్ గా ఉంటుంది. ఒక ఐ డిస్ట్రాయ్ చేస్తే ఇంకొక ఐ రెస్టోర్ చేస్తుంది. అలాగే ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది. ముందు నేను చెప్పిన చోకు మంగేకు వీడియోలో శారదా కేకేకాయ బేస్డ్ అబిలిటీస్ లేదా సింజూస్ ని కాపీ చేయగలిగే అబిలిటీ శారదాకి ఉంటుందని మెన్షన్ చేశాను కదా మామ. ఆ అబిలిటీస్ వస్తే చాలా క్రేజీగా ఉంటుంది. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి మామ. అలాగే శారదాకి సెకండ్ మంగేకు షేరింగ్ అని ఎలాంటిది వస్తుందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై మామ.